హలో మై డియర్ ఫ్రెండ్స్, చార్మినార్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. హైదరాబాద్ ఎవరైనా వెళ్తే చార్మినార్ని విజిట్ చేయకుండా ఎవరు ఎక్కడికి పోరు. ఎందుకంటే ఏ ప్లేస్నైనా మిస్ చేస్తారేమో కానీ చార్మినార్ని మాత్రం అస్సలు మిస్ చేయరు. సో ఇంతకీ ఈ చార్మినార్ అనేది మసీదా లేకపోతే ఆలయమా, అలాగే ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, అసలు ఎందుకు కట్టించారో, ఇది కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ చార్మినార్ని ఎన్ని సంవత్సరాల కింద కట్టించారో అనేది మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఈ చార్మినార్ని ఎవరు కట్టించారో తెలుసుకునే ముందు హైదరాబాద్ని ఎవరు నిర్మించారో తెలుసుకోవాలి. సో హైదరాబాద్ని ఎవరు నిర్మించారంటే మనకు మామూలుగా చెప్పుకుంటే 1550వ సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా అనే రాజు నియమించబడతాడు. సో ఇలా నియమించబడిన తర్వాత ఏమవుతుందంటే ఈ కుల్లీ కుతుబ్ షా రాజు అక్కడ ఉన్న ప్రజల్ని వీళ్ళందరినీ చూసి ఈ ప్లేస్ అనేది సరిపోదు పాలించడానికి. సో ఖచ్చితంగా మనము కొత్త ప్లేస్ అనేది నిర్మించాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. ఇంతకీ ఈ గోల్కొండ ప్రాంతం అనేది క్రీస్తు శకం 1143వ సంవత్సరంలో కాకతీయులు నిర్మించారు. సో వాళ్ళ కాలంలో ఇది సరిపోయేది. కాకపోతే అప్పటి నుంచి ఒక 400 సంవత్సరాలు తర్వాత ఈ కులీ కుతుబ్ షా నియమించబడతాడు. సో ఇలా నియమించబడేసరికి అప్పుడున్న ప్రజలకి అది సరిపోయేది, అనుకూలంగా ఉండేది. కానీ ఈయన వచ్చే టైంకి ఈ ప్రజలకి పరిపాలించడానికి ప్లేస్ సరిపోయేది కాదు. సో అందుకే కొత్తగా ఒక నగరాన్ని నిర్మిద్దామని మొత్తం చుట్టుపక్కల నగరం నిర్మించడానికి అనుకూలమైన ప్రదేశం ఎక్కడ ఉందో చూడమంటాడు అధికారులకి. సో ఆ అధికారులు కూడా చుట్టూ వెళ్ళి మంచి ప్లేస్ ఉంది ఏముందో చూసి చెప్తామని అధికారులందరూ వెళ్ళి తిరగ మూసీ నదికి దక్షిణం వైపు చాలా విశాలమైన ప్రదేశం ఉంది, ఇక్కడ కొత్త నగరం మనం నిర్మించుకోవచ్చని రాజుకు చెప్తారు. సో అప్పుడు ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా ఓకే, మూసీ నది మధ్యలో ఉంది కాబట్టి ముందు ఈ మూసీ నది మీద ఒక బ్రిడ్జ్ అనేది నిర్మించాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. సో బ్రిడ్జ్ ఉండాలి కదా, బ్రిడ్జ్ లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని, అంత పెద్ద నగరాన్ని నిర్మించాలంటే కష్టం. సో బ్రిడ్జ్ ఉండాలి అక్కడికి ఇక్కడికి రాకపోకల కోసం. సో అందుకే ముందు బ్రిడ్జ్ నిర్మిద్దామని ఫిక్స్ అవుతాడు. అప్పుడు నిర్మించిన బ్రిడ్జే పురాణా పూల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా ఫేమస్. మీరు ఏదో సినిమా లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా. సో అప్పుడు ఒక అబ్బాయికి ఆ షాప్ దగ్గర ఉన్న అతను చెప్తాడు, ఆ బ్రిడ్జ్ మీద ఎవరైనా లవర్స్ నడుచుకొని వెళ్తే వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుందని. ఈ సీన్ గుర్తుంది మీకు? సో అదే పురాణా పూల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్కి 2 స్టోరీలు చెప్తారు. కొత్తగా ఒక నగరాన్ని నిర్మించడం కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారని ఒకరు చెప్తారు. అలా కాదు, ఈ ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా కొడుకైన మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా బాగమతి ఆమెను లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కోసం, లేకపోతే మొత్తం అంతే ఆ మూసీ నదిలో ఈదుకుంటా ఒకటి వెళ్తాడని చెప్పేసి ఆయన కోసమే ఈ బ్రిడ్జ్ నిర్మించడని చెప్పేసి కొంతమంది అంటారు. సో నాకు తెలిసినంత వరకు కొత్త నగరం నిర్మించడం కోసమే ఈ బ్రిడ్జిని కట్టాడు అనేసి అనుకుంటున్నా. మీరు ఎలా అనుకుంటుంటారో కింద కామెంట్లో చెప్పండి. ఈ 2 స్టోరీస్ ఉన్నాయి దీనికి. సో మొత్తానికి ఇలా కొత్త నగరం నిర్మించడానికి ప్లేస్ దొరికింది, మంచి ప్లేస్. ఇంతవరకు ఓకే. కాకపోతే ఈ ప్లేస్లో అంత పెద్ద నగరం నిర్మించాలంటే ఒక మంచి ఆర్కిటెక్చర్ కావాలి. సో ఆర్కిటెక్చర్ మంచి వ్యక్తి ఎక్కడ ఉంటాడని దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వెతక్క వీళ్ళకే ఇరాన్లో ఇస్తారాబాద్లో ఒక మంచి వ్యక్తి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆయన పేరు మీర్ ముమిన్. వీళ్ళ పేర్లు కొంచెం గుర్తు పెట్టుకోనంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్కి చదివే వాళ్ళు అయితేనే పేర్లు గుర్తుపెట్టుకుంటే, లేదంటే జస్ట్ వినోదులేయండి, స్టోరీ ఫ్యాక్ట్స్ పరంగా బాగుంటుంది కాబట్టి. మీర్ ముమిన్ ఈయన ఈ ఇరాన్ దేశానికి సంబంధించిన వాడు. సో ఈయన పిలిచి మొత్తం చెప్తాడు ఇక రాజు, ఇలా అనుకుంటాను, ఇలా కట్టాలని. ఆయన చెప్పిన ఐడియాలకి ఫిదా అయిపోతాడు. సో ఈ ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా ఫిదా అయిపోయి ఆయన్నే ప్రధానమంత్రిగా పెట్టుకొని పనులు మొదలెడతాడు ఫ్రెండ్స్. పనులు మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి ఈ ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా చనిపోతాడు ఈ నగరం నిర్మిస్తుండగానే. సో ఈ ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా ఎప్పుడైతే చనిపోతాడో ఈయన యొక్క కొడుకు ఇబ్రహీం కుల్లీ కుతుబ్ షా చనిపోయాడు కదా, మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా అనే వ్యక్తి మొత్తం అధికారాన్ని తీసుకుంటాడు. సో అధికారాన్ని తీసుకొని ఈ నగరాన్ని నిర్మిస్తాడు. అంటే తండ్రి ఆశయాన్ని ఎలాగైనా నెరవేర్చాలి కదా, అందుకే ఈ మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా అనే వ్యక్తి నగరాన్ని నిర్మిస్తాడు. సో నిర్మించిన తర్వాత విపరీతమైన కలరా వ్యాధి వచ్చేస్తుంది. సో నగరం అయితే నిర్మించింది, అంతా బాగానే ఉన్నారు. విపరీతమైన కలరా వ్యాధి రావడం వల్ల ఈయన ఒక మొక్కుకుంటాడు. ఏంటంటే వాళ్ళ దేవుడికి మొక్కుకొని ఈ కలరా వ్యాధి తగ్గి నా ప్రజలందరూ బతికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా నీట్గా అయిపోతే నేను ఒక మసీద్ కడతాను అని చెప్పేసి దేవునికి మొక్కుకుంటాడు. సో అలా మొక్కుకోవడం వల్ల కలరా వ్యాధి అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. సో అలా తగ్గడం వల్ల ఏమవుతుంది, దేవుడికి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి ఈ చార్మినార్ని నిర్మించడం జరుగుద్ది. 1591లో ఈ చార్మినార్ని నిర్మిస్తారు ఫ్రెండ్స్. సో ఈ చార్మినార్ కూడా ఎలా నిర్మిస్తారంటే 4 స్తంభాలు వచ్చేటట్టు
నిర్మిద్దాం అంటే ఈ మోడల్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఇరాన్లోనే ఇమాం అలీ రాజా సమాధి సేమ్ ఇలాగే ఉంటుంది 4 స్తంభాలతో. సో అలా కట్టాలని ఫిక్స్ అయ్యి ఈ చార్మినార్ని నిర్మించడం జరిగింది. సో ఈ చార్మినార్ని అలా నిర్మించిన తర్వాత మొత్తం మనకి ఇది పెద్ద ఫేమస్ లాగా అయిపోయింది. అంటే ఎలా చెప్పుకుంటామంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎలాగో, అలాగే ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎలాగో, అలాగే మనకి అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలాగో, మన హైదరాబాద్కి ఈ చార్మినార్ అనేది అలా అని చెప్పుకుంటాం. సో ఈ చార్మినార్ అనేది అలా నిర్మించబడింది. ఎందుకే ఆ బ్రిడ్జ్ దగ్గర ఇందాక ఒక లవ్ స్టోరీ చెప్పాను గుర్తుందా, బాగమతి అలాగే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా. వీళ్ళ లవ్ స్టోరీ వల్లే ముందుగా హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు ఉండేది ఫ్రెండ్స్, అర్థమైందా? సో కొత్త నగరం అని చెప్పాను కదా ఇంతవరకు. ఈ కొత్త నగరమే ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్. సో ఈ కొత్త నగరంకి ముందుగా భాగ్యనగరం అని పేరు పెట్టారు. సో ఈ భాగ్యనగరం అనే పేరు ఎందుకు పెట్టాడంటే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ బాగమతి ఆమె అప్పట్లో చెంచలం అనే పేరు ఉండేది ఆ ఊరికి. అంటే హైదరాబాద్ దగ్గరలో చెంచలం అనే ఊరు అది. సో ఇప్పుడు దాన్ని సాలిబండగా పిలుస్తుంటారు. ఈ బాగమతి ఆమె హిందూ అమ్మాయి, అక్కడ నివసించేది ఈమె. సో అలా నివసించడం వల్ల ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆమెను చూసి ప్రేమలో పడతాడు, ఆమె కూడా లవ్ చేస్తుంది. సో అందుకే ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె పేరు బాగమతి కదా, సో అందుకే హైదరాబాద్కి భాగ్యనగరం అని పేరు పెట్టేశాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరుని ముస్లిమ్స్ లాగా మార్చేశాడు. హైదర్ మహల్ అనే పేరు ఆమెకి ఇచ్చి మార్చేశాడు. ఆ తర్వాత ఆ హైదర్ మహల్ అనే పేరు అనేది మెల్లమెల్లగా కాలక్రమేపా హైదరాబాద్గా మారింది. ఓకే, ఇది హిస్టరీ. హైదరాబాద్ని ఎప్పుడు నిర్మించారు అంటే మొత్తం హైదరాబాద్ అనేది హైదరాబాద్గా నిర్మించబడలేదు, భాగ్యనగరంగా నిర్మించబడి ఆ తర్వాత హైదరాబాద్గా మారింది. సో ఇది మొత్తం ఆ హైదరాబాద్లోనే మనకి చార్మినార్ కట్టడం జరిగింది. ఈ చార్మినార్కి ఎందుకు అసలు చార్మినార్ అని ఈ పేరే పెట్టారు, వేరే ఏ పేరైనా పెట్టవచ్చు కదా అంటే ఇది 4 స్తంభాలు ఉండడం వల్ల చార్మినార్ అని చెప్పేసి పెట్టారు అనుకుంటాం మనం. కాకపోతే 4 స్తంభాలు ఉండడం వల్ల కాకుండా ఇంకో 20 కారణాలు ఉన్నాయంట. సో అవన్నీ చెప్పలేం కానీ కొన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చార్మినార్ ఎత్తు అనేది మొత్తం 60 గజాలు ఎత్తు ఉంటుంది. ఈ 60 అనేది 4తో డివైడెడ్ అవుతుంది. సో ఈజీగా అవుతుంది కాబట్టి ఇలా ఒక కోణం, అలాగే 4 రోడ్లు అటు ఇటు 4 రోడ్లు కలిసిన దగ్గర కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది కాబట్టి చార్మినార్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందని. అలాగే ఇది మొత్తం ప్రతి మినార్లోనే 4 గ్యాలరీలు ఉన్నాయని, అలాగే ప్రతి మినార్లోనే 140 మెట్లు ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. అలాగే ఈ కులీ కుతుబ్ షా అనేవాళ్ళు మొత్తం 4వ వంశానికి చెందిన వాళ్ళని, వాళ్ళ వంశం పరంగా చూసుకుంటే ఇలా కూడా చెప్తుంటారు వీళ్ళు. సో మొత్తం అందుకే దీనికి చార్మినార్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, చార్మినార్ కింద నుంచి గోల్కొండ వరకు ఒక 10 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందని. సో ఈ సొరంగ మార్గం అనేది మనకి ఒకసారి 2022లో ఇలాగే చిన్న ఇది జరిగింది, తవ్వకాల్లాగా జరిగాయి ఆ చుట్టుపక్కల, చార్మినార్ చుట్టుపక్కల. సో అలా జరిగేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈ కింద నుంచి ఉన్న సొరంగ మార్గం బయటపడిందంట. అంటే ఒక గుహలాగా ఉండడం ఇలాగా బయటపడిందంట, అందులో మెట్లు కూడా ఉన్నాయంట. సో వెంటనే అధికారులు ఏం చేస్తారు, మొత్తం ఇలా ఉంటే కాదని చెప్పేసి దాన్ని అక్కడ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. సో ఇలా అప్పుడు అలాగా క్లోజ్ చేసిన వల్ల చాలా వైరల్ అయ్యాయి టాపిక్ అప్పట్లో. ఎందుకంటే ఇది ప్రజలకు తెలిసిపోద్దేమని చెప్పేసి క్లోజ్ చేస్తారో తెలియదు, లేకపోతే రాజకీయ ఇష్యూ వల్ల క్లోజ్ చేస్తారో తెలియదు. మొత్తానికి ఎలా అయితే ఇది ఒక రకమైన కాంట్రవర్సీగా అప్పట్లో మిగిలింది. సో మొత్తానికి ఈ చార్మినార్ చుట్టూ మనం చూసుకుంటే 1400 పైన షాపులు ఉంటాయి. మొత్తం గాజులకి అయితే చాలా ఫేమస్. 10 రూపాయల దగ్గర నుంచి 10,000 దాకా మొత్తం ఎలాంటి గాజులు అనేది దొరుకుతుంటాయి ఇక్కడ. షాపింగ్ చాలా ఫేమస్. లేడీస్ వచ్చినట్టే మరి మామూలుగా ఉండదు. అందులోనే రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇక్కడ రైతులంతా షాపింగ్ చేసుకుని ఉండిపోవచ్చు ఫ్రెండ్స్, అంత ఫేమస్ ఏరియా. సో ఇది మొత్తం ఇక్కడ చార్మినార్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే. అలాగే ఈ చార్మినార్ మీరు ఎవరెవరో ఎప్పుడు చూసారో మీరు కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.